జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్లో పడ సంభల్లో పడ ఒక 3 రోజుల క్రితము విశ్వశంకర్ జైన్ గారు సుప్రీంకోర్టు ఆర్డర్ మీద, కోర్టు యొక్క ఆదేశం మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోర్టు యొక్క ఆదేశం మీద విశ్వశంకర్ జైన్ గారు కుర్తో సహా మసీదు లోపల తవ్వకాలు జరిపి దానిలో ఉన్నటువంటి ఆధారాలను సేకరించేందుకు వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టడము, గొడవలు చేయడము, తర్వాత ఆ యొక్క పీస్ఫుల్ లేడీస్ డబాల ఇళ్ళ పైనుంచి నాటు తుపాకులతో కాల్పులు జరపడము, 15 మంది పైగా పోలీసులు దాడులు గాయపడడం తీవ్రంగా. అందులో నలుగురు పీస్ఫుల్ శాంతి మతస్థులు 4 స్వర్గానికి పోవడము, చచ్చిపోయి స్వర్గానికి పోయారు. అయితే దాన్ని పూర్తిగా నేరాన్ని పోలీసుల మీద నెట్టేసేందుకు ప్రయత్నం జరిగింది. అయితే ఆ యొక్క బుల్లెట్స్ పోస్ట్ మార్టం జరిగితే ఆ బుల్లెట్స్ ఎటువంటి పోలీసు దగ్గర ఉన్నటువంటి తుపాకుల గన్స్లో ఉండే బుల్లెట్స్ ఏంటివి, నాటు తుపాకులో ఉండేటువంటి వాటిలో ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. మళ్ళీ పైగా వాళ్ళు పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ని ఉపయోగించడం జరిగింది అనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ గన్స్ అనేది లాస్ట్ ఎమర్జెన్సీలో పట్టనే వాడతారు తప్ప, లేకపోతే వాళ్ళు సాధారణంగా వాళ్ళు వాడరు. అది కూడా గన్స్ వాళ్ళు ఫస్ట్ కాళ్ళ మీద కొట్టేందుకే ప్రయత్నం చేస్తారు. కాళ్ళ మీద గాయపరిచి వాళ్ళు కింద పడేసేందుకు నేరస్తులను ప్రయత్నిస్తారు తప్ప డైరెక్ట్గా వాళ్ళు ఏదో గుండెకు, ఛాతకి మీద, గుండె మీదనో కడుపులోనో కొట్టి చంపరు. అది వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంటాయి. అయితే తీవ్రంగా గొడవ చేసి సుప్రీంకోర్టు పోయి వాళ్ళ పేరు పోయింది అనమాట. స్టే ఇప్పుడు మాకు సర్వే జరగద్దు, ఆర్కియాలజికల్ సర్వే యొక్క జరపద్దు అని సుప్రీంకోర్టు అప్లై చేసుకుంటే వాళ్ళకి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే జ్ఞానవాపి విషయంలో కూడా స్టే ఇచ్చింది. ఏది కాశీలోని జ్ఞానవాపి విషయంలో కూడా 500 సంవత్సరాల తర్వాత కొట్లాడి చివరికి అయోధ్య రామ మందిరాన్ని సాధించుకున్నాం. అది వచ్చింది. దాకే పాపం అయినప్పటికీ ఫ్రీగా వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది అయోధ్యలో పట్నే. అది కూడా కోర్టు రాజకీయ నాయకుల్లాగా పనిచేస్తుంది, కోర్టు కుట్టులాగా పనిచేస్తలేదు. అయినా కూడా వాళ్ళకు పుణ్యానికి మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. సరే, దేశాలు పంచుకున్నప్పుడు దీని ఏమున్నది, హిందువులు బాధపడరు. అందరూ ఎవడైనా హిందువుల సమూలతో బతికే వాళ్ళే కదా. 1000 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతున్నది. ఇప్పుడు స్టే ఇచ్చిందనమాట. నిజంగా కొంచెం ఈవెన్ అయోట్ ఆఫ్ హానెస్టీ కనుక ఉండేది అంటే జ్యుడిషియరీ లోపల, జ్యూరీ మెయిన్ లోపల జస్ట్ 2 స్ట్రైట్ పర్సన్స్ అండి. బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరు గొప్పగా చెప్తారు, అందరూ ఆయన పేరు చెప్తారు, వాడుకుంటారు కదా, అందరూ ఆయన ముందే చెప్తారు కదా. కాంగ్రెస్ కూడా యాంటీ నేషనల్ పార్టీస్ మొత్తం కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని కన్యాకుమారి వరకు ఆఖరి ఓవైసీ లాంటి, ఫారూక్ అబ్దుల్లా లాంటి దేశద్రోహులు, మతోన్మాదులు కూడా అంబేద్కర్ పేరు వాడుకుంటారు. జై భీమ్ అంటారు కదా. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం లోపల 1950లో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అయిందో ఆ రాజ్యాంగం లోపల వక్ఫ్ బిల్ అనేది ఉన్నదా, వక్ఫ్ చట్టం ఉన్నదా? అది మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిందే కదా. 90 లోపల వర్షిపింగ్ యాక్ట్ అనేది తెచ్చి ఇప్పుడు ఎట్లా స్టేటస్కో ఎలా ఉంటే అలాగే ఉండాలి, హిందువులు ఒక రామమందిరం విషయంలో తప్ప కాశీ రామమందిరము, అయోధ్య రామమందిరం విషయంలో వదిలేసి ఒక మాత్రం పక్కన పెట్టి మిగతా దేని భారతదేశంలో ఏ గుడిల మీద కూడా, మసీదుల మీద ఇది బాధని కొట్లాడాలని వీల్లేదని హిందువులకు హక్కు లేకుండా వాడు ఒక బిల్లు తీసుకొచ్చిండు. పివి నరసింహారావు చచ్చే ముందు వాడు తెచ్చి పోయాడు. అయితే అదే ఫైనల్ అట, అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినట్టు, అదే రాజ్యాంగం అయినట్టు, అదే సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అయినట్టు దానికి కట్టుబడి భారతీయుల్లో, దేశంలో హిందువులు ఎవరు కూడా తమ యొక్క హక్కుల కోసము, తమ ప్రాచీనమైనటువంటి వైభవమైనటువంటి దేవాలయాలు, పురావస్తు చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి, ప్రాధాన్యత కలిగినటువంటి మందిరాలు, పవిత్ర స్థలాలు, తీర్థయాత్ర స్థలాల గురించి రీక్లెయిమ్ చేసుకోవద్దట. వాళ్ళు మాత్రము వక్ఫ్ బోర్డు ఈ పార్లమెంట్ మాదే అంటే వాళ్ళదే, ఢిల్లీలో గుళ్ళు మావే, సుప్రీంకోర్టు జడ్జి కోర్టు భవనం మాదే, పార్లమెంట్ మాదే, అంబాది ఇల్లు మాదే, సిద్ధి వినాయక్ టెంపుల్ మాదే. అంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుని ఇక్కడ ఏది మాదే అంటే, ఇప్పుడు కర్ణాటకలో ఊర్లు మాదే అంటారు. తమిళనాడు 1500 సంవత్సరాల క్రితం ఉన్న గుడిని
అది వాళ్ళ మతం పుట్టిందే అంత, మతం కూడా అంత ముందు పుట్టలేదు వాళ్ళది. వాళ్ళ మతం పుట్టకముందు ఉన్న గుడిని అది వాళ్ళదంటారు వాళ్ళు, నాకు వాళ్ళదని చెప్తారు. ఇంత ఘోరంగా వాళ్ళు ఏదంటే సుప్రీంకోర్టుకు పైన వక్ఫ్ బోర్డు బిల్లు ఉంటుందా, వక్ఫ్ బోర్డు అధికారం ఉంటుందా అంటే అటువంటి బిల్లులు ప్రవేశపెట్టినటువంటి పాస్ చేసినటువంటి వివరణ ప్రకారం దేశద్రోహ కాదా వాడు? మరి ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే కదా. రాజ్యాంగ ద్రోహులు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారు? సుప్రీంకోర్టు కన్నా హైయెస్ట్గా సుప్రీంకోర్టు మీద నువ్వు వక్ఫ్ బోర్డు ఇచ్చినావంటే అది రాజ్యాంగ వ్యతిరేకమా కదా, అది అన్కాన్స్టిట్యూషనల్ కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. ఇమీడియట్గా సుప్రీంకోర్టు దాన్ని ఇమీడియట్ దాన్ని డిస్మిస్ చేయాలా లేదా? ఎందుకు చేయలే మరి? సుప్రీంకోర్టు ఎందుకు చేయలే? సుమోటో తీసుకోవచ్చు కదా. శబరిమల కేసులు సుమోటో తీసుకుంటారు, లేకపోతే ఏదైనా కూడా జల్లికట్టు ఎద్దుల దాని మీద అది సుమోటో తీసుకుంటారు. హోలీ రంగులు ఎంత ఉండాలి, దీపాలు టపాకాయలు కానా దాని కేసును వాదిస్తారు, దానికి చర్చిస్తారు. టైం ఉంటుంది, సుప్రీంకోర్టుకు టైం ఉంటుంది, హైకోర్టుకు టైం ఉంటుంది, సుప్రీంకోర్టుకు టైం ఉంటుంది. హోలీకి నాడు రంగుల వల్ల కాలుష్యం అవుతుంది. గణపతి ఎంత హైట్ ఉండాలి, గణపతి బొమ్మలు నీళ్ళ నిమజ్జనం అయితే పొల్యూషన్ అవుతుంది. దేవి నవరాత్రుల అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం అయితే దానికి పొల్యూషన్ అవుతుంది. టపాకాయలు కలితే పొల్యూషన్ అవుతుంది. మరి క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా మరి టపాకాయలు కాలుతారు వాళ్ళు, చెట్లు కొట్టేసి వాళ్ళు అలంకరణ చేస్తారు. వాళ్ళు సీరియల్ బల్బులు పెట్టి ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరిస్తారు. మరి బిలియన్ చెట్లను కొడతారు, అది పొల్యూషన్ కాదా? మరి ఆ శాంతిమాత పండుగ రోజు వాళ్ళు కోట్ల ఎద్దులను, ఆవులను, గొర్రెలను, మేకలను కొడతారు. ఆ రక్తం అంతా కూడా వాళ్ళు ఎట్లా చంపుతారో నీట్గా చేస్తారు, వాళ్ళు చేయరు. వాళ్ళు ఏది నీట్గా ఉండదు వాళ్ళది. మొత్తం రక్తం ఒక్కొక్క బుట్టును మొత్తం ఓడిచి మట్టిలో కలిసి, చెర్రలో కలిసి, కాలువలో కలిసి మొత్తం భూమి నీరంతా కలుషితం అయిపోతుంది. ఇక్కడ పడితే ఆ మాంసం ముక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కంప్లీట్ కంటామినేషన్ చేసి గత్తలు ఎత్తుంది, వైరస్లు పెరిగి, బ్యాక్టీరియా పెరిగి, దాంతో ఈ దేశానికి ప్రపంచానికే వాళ్ళు తీరని నష్టం జరుగుతుంది. ఆ యొక్క రక్తంతో వాళ్ళు ఇచ్చే పశు హింస, రక్తపాతంతో భూమి నీళ్లు మొత్తం కలిసిమెత్తారు ప్రపంచం అంతా కూడా. మరి దాని గురించి మాట్లాడే దమ్ము లేదు, ఎన్జిఓస్కు లేదు, పొలిటీషియన్స్కు లేదు, సుప్రీంకోర్టులకు లేదు, రాజకీయ పార్టీలకు లేదు, తుకడే గ్యాంగ్ పార్టీలకు లేదు, మీడియాకు లేదు, స్పోర్ట్స్ వాడు లేకపోతే ఫిలిం వాళ్ళు, సెలబ్రిటీస్ నీతులు చెప్తారు హిందువులకు. మరి దాని గురించి మాట్లాడే దమ్ము లేదు, ఎందుకు లేదు ఎవరికి? సుప్రీంకోర్టు సుమోటోలు తీసుకోదు, మరి హిందువుల విషయంలో సుమోటోలు తీసుకుంటారు. మరి మీరు స్టే ఆర్డర్ ఇచ్చిండ్రంటే, శ్రీకృష్ణ జన్మస్థానము, శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు 5000 సంవత్సరాల కింద శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద అవతరించిన, పుట్టిండి ఇక్కడ అవతారం తీసుకున్నాడు. ఆయన జన్మస్థానంలో వాళ్ళ గుళ్ళగొట్టి మసీదు కట్టుకుంటే దాని లోపల ఇంకా జైల్లో ఉన్నది. అది జైలు అట్టే తలాకేసి ఉన్నది. అది మాకు ఇవ్వడానికి స్టే ఇచ్చింది, పెండింగ్ పెట్టింది ఇంతవరకు క్లియర్గా కనబడుతూనే ఉంటుంది. మరి మాకు ఇవ్వడానికి సాధన అయితే లేదు సుప్రీంకోర్టుకు. విత్ ఆల్ ఈ స్టేలు ఇవ్వడం ద్వారా, ఈ పెండింగ్లు పెట్టడం ద్వారా వాళ్ళకు భయపడి హిందువులకు అన్యాయం చేస్తున్నటువంటి సుప్రీంకోర్టులు, హైకోర్టులు, భారతదేశంలోని తుకడే కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా పచ్చి హిపోక్రాట్స్, కంప్లీట్ డూప్లిసిటీ, డబుల్ స్టాండర్డ్ ఉన్నటువంటి అని హిపోక్రాట్స్ అనేది కంప్లీట్ ఎక్స్పోజ్ అయిపోయినారు. వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎంత వ్యవహరిస్తుందో, హిపోక్రసీ ఎగ్జిబిట్ చేస్తుందో, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అంత హిపోక్రటికల్గా బిహేవ్ చేస్తాను, అంత హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తాను అనమాట. ఐ డోంట్ గివ్ అ డ్యామ్. సామాన్య మానవుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెట్టి మీరు జైలు పంపించగలుగుతారు. డూ యూ హ్యావ్ గట్స్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్ హు ఆర్ ఓపెన్లీ క్రిటిసైజింగ్, అటాకింగ్ ఇండియా? ఓపెన్గా పార్లమెంట్లో మొదలుపెట్టుకొని డైరెక్ట్ ఓపెన్గా వాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, లేదా పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, భారత్ తెర తుగడే ఇంకే ఇన్షాల్లా అంటాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము, గట్స్ లేవు జ్యుడిషియరీకి, పొలిటికల్ పార్టీస్కు. టోటల్లీ సుప్రీంకోర్టులు, హైకోర్టులు, జ్యుడిషియరీ, మీడియా, అమ్ముడుపోయినటువంటి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి ఫిలిము, స్పోర్ట్స్, ఫిలిం ఇండస్ట్రీ మాఫియా, బాలీవుడ్ అంటే ఉర్దూవుడ్ మాఫియా నుంచి మొదలుపెట్టుకొని జమ్మూ కాశ్మీర్ మొదలుపెట్టుకొని హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ వరకు అన్నీ కూడా పచ్చి యాంటీ నేషనల్ పార్టీస్, దేశద్రోహుల పార్టీలు, మతోన్మాద పార్టీలు ఈ దేశం లోపల హిందువులను, హిందూ సంస్కృతిని, హిందూ జాతిని పూర్తిగా నాశనం చేసి కంప్లీట్గా హిందువుల లేకుండా హిందూ రహిత భారతదేశాన్ని చేసి వాళ్ళ మత రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తారు. వాళ్ళకి అమ్ముడిపోయినటువంటి వాళ్ళ కుక్కలకు బిస్కెట్లు బుక్కలు అయితే తిని తోకుపుకుంటూ వాళ్ళు వెనుకపోయేటటువంటి పార్టీలుగా రాజకీయ కాంగ్రెస్ పార్టీ 60 దశాబ్దాల పాటు ద్రోహం చేసింది.
ఇంకా చేస్తూనే ఉన్నది. వర్షిపింగ్ యాక్టు హిందువులకు రిక్లైమ్ చేయడానికి వీల్లేదని అని చెప్పి అది రాజ్యాంగ విరుద్ధమే. దాన్ని ఇమీడియట్గా డిస్మిస్ చేయవచ్చు. దానికి ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఇది నా ఇల్లు అని నువ్వు నీ సాక్ష్యాధారాలు చూపెడితేనే నీ ఇల్లు అవుతుంది. అది నీకు నీ రిజిస్ట్రేషన్ కాగితాలు నీకు ఉంటే నీది అవుతుంది. అట్లా నువ్వు ఫైట్ చేయడానికి అధికారమే లేదు, నీకు రిక్లైమ్ చేయడానికి అధికారం లేదు, నీ న్యాయం కోసం నీ హక్కుల కోసం పోరాడడానికి హక్కు లేదు అని బిల్లు పెడితే అది రాజ్యాంగ విరుద్ధమా కాదా? అంటే పివి నరసింహారావు గారు హిందువులకు వ్యతిరేకంగా వాడు వర్షిపింగ్ యాక్ట్ పెట్టిండు, అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి సుప్రీంకోర్టు డిస్మిస్ చేయాలి. వక్ఫ్ బిల్లు ఇది ఒకటి, ఇందులో ఇది ఒక ద్రోహం. ఇంకో ద్రోహం ఏంటిది? కాంగ్రెస్ ఇంకో ద్రోహం ఏంటిది? వక్ఫ్ బిల్లు సుప్రీంకోర్టు కంటే కూడా జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చి వాళ్ళు ఎవరిది ఇది మాది, ఇది మా వక్ఫ్ ల్యాండ్, అది మా వక్ఫ్ భూమి, ఇది మా వక్ఫ్ బిల్డింగు, ఇది మా వక్ఫ్ ప్యాలెస్, ఇక్కడ గుడి ఇది మాది వక్ఫ్ ల్యాండ్లో ఉన్నది, దీన్ని కూలగొట్టి మాది మళ్ళీ మాకు ఇచ్చేయాలి అంటే అనేది ఉంటే అది వాళ్ళది అయిపోతుందట. అది కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు ఉంటుంది. మళ్ళీ ఎవరి సుప్రీంకోర్టు హైకోర్టు విచారించేయట వక్ఫ్ చట్ట ప్రకారం. ఏంటిది? వాళ్ళ ముల్లాలే వాళ్ళ మత బోర్డు, వాళ్ళ పర్సనల్ లా బోర్డు ఏమున్నదో వాళ్ళ ముల్లా బోర్డు, జడ్జి వాడే ఉంటాడు, లాయర్ వాడే ఉంటాడు, వాడు ఒక క్లెయిమ్ చేసేవాడు వాళ్ళోడే. అంత వాళ్ళు ఇక నాన్ ముస్లిమ్స్ కాఫీకాయలకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి ఈ దేశం? ఎప్పుడ వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమే. వర్షిపింగ్ యాక్ట్ అని పెట్టి హిందువులు తమ యొక్క ప్రాచీన దేవాలయాలు, తమ యొక్క వారసత్వ సంపదను, తమ యొక్క తీర్థస్థలాలు, అత్యంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి తీర్థస్థలాలను తమ 1000 సంవత్సరాలు బబ్బర్గాడు, గజనీగాడు, ఘోరిగాళ్ళు నాశనం చేసిన వాటిని రిక్లైమ్ చేసుకునే హక్కు లేకపోవడం లేదు అని చెప్పి స్టేటస్ కూడా మెయింటైన్ చేయాల్సి వాడు పివి నరసింహారావు పెట్టిన బిల్లు కూడా అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. రెండింటిని డిస్మిస్ చేయవచ్చు. అది చేయడానికి శాతం కాలేదు. ఆన్ ద కాంట్రరీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు తేల్చుకుంటా పోతూనే ఉన్నాయి. 70 బట్టి చివరికి విసిగి బజారిపోయి చివరికి ఇంకా ఇజారు పోతా ఉంటే ఇంకెట్లా చివరికి ఏదో ఒక రామభూమి మాత్రం ఒకటి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఒకటి ఇచ్చింది కదా, ఇక అయిపోయింది సాల్ అన్నట్లు అయిపోయింది అనమాట. కాశ్మీర్ నుండి మొదలుపెట్టుకొని కన్యాకుమారి వరకు వేలు కాదు లక్షల గుళ్ళు పోయినాయి. మేము అన్నీ కూడా అడుగుతలేరు. అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేసులలో ఉన్నటువంటి ఆధారాలు ఉన్నటువంటి సర్వే చేయండి, ఎవరికి న్యాయం కూడా వాళ్ళకి న్యాయం చేయమని చెప్తా అంటారు. అది చేయకుండా ఒక పొలిటికల్ పార్టీస్ లెక్క మేము పొలిటికల్ కరెక్ట్నెస్ను వీ వాంట్ బీ పొలిటికల్లీ కరెక్ట్ అనే ఒక పొలిటీషియన్కి ఉండే యాటిట్యూడ్తోని జ్యుడిషియరీ కూడా బిహేవ్ చేస్తే దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ జ్యుడిషియరీ ఇన్ దిస్ కంట్రీ? ఎవరి డబ్బులతో జీతాలు తీసుకుంటారు, ఎవరి పైసలు తిని బతుకుతారు మీరు? ఇన్ని వేల కోట్ల ఖర్చులు పెట్టి హైకోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, జడ్జి కోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి ఎందుకు? ప్రజలకు న్యాయం చేయనప్పుడు. ప్రజలకు ఆల్రెడీ న్యాయ నమ్మకం ఎప్పుడో పోయింది అనుకో. గరీబుడికి న్యాయం ఎక్కడ ఉన్నది ఈ దేశంలో? పడ కోట్లు డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకులకు వాళ్ళకు వాడు సచ్చే వరకు కూడా వాడికి కేసు అయిపోతే వాడు బయట హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. మనం ఎన్నో తిరుగుతలేం. లల్లు ప్రసాద్ గారు కొన్ని రోజులు జైలు ఉన్నాడు, వాడు బయటకు వచ్చిండు. కవిత ఆమె జైలు పోయింది, బయటకు వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ వాడు లోపడి పోయిండు, బయటకు వచ్చిండు. జల్గారెడ్డి గారు వాడు లోపడి పోయిండు, వాడు బయటకు వచ్చిండు. ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఈ కేసులు పూర్తిగా కంప్లీట్ చేసి వీళ్ళు ఈ నేరాలు చేసిండు, వీడు ఇన్ని లక్షలకు ఇన్ని కోట్లు తిన్నాడు, ఈ డబ్బులు జప్తు చేయండి, ఈ ఆస్తిని ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసుకోండి, వీడిని యావజ్జీవ శిక్ష ఇస్తా అని ఒక కేసు కంప్లీట్ చేసిందా ఈ దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు? డూ యూ హ్యావ్ గట్స్ రియల్లీ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ పొలిటికల్ హూలిగన్స్? కంప్లీట్లీ just like Congress duplicity, double standard, hypocrisy is totally exposed. Similarly, likewise, judiciary is totally exposed in this country. Their duplicity is totally exposed. They have double standards for Hindus and for Muslims. కాఫీగాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, శాంతి మతంలో ఒక న్యాయం ఉంటుందా? అందరికి ఒక న్యాయం ఉంటుంది. సెక్యులర్ రాజ్యాంగము, అది ఒక సెక్యులర్ రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ న్యాయం ఉన్నది అంటారు. మనిషికి ఒక రకంగా న్యాయం చెప్పేటువంటి మీది న్యాయం ఏమైందండి? మీ న్యాయ వ్యవస్థ ఎట్లయితుంది? అది కంప్లీట్ అన్యాయ వ్యవస్థ. ఎందుకు ఇఫ్ న్యాయం చేయనప్పుడు ఎందుకండి ఇవన్నీ? ప్రజల డబ్బుల మీద ప్రజలు గరీబోళ్ళు ఒక్కొక్క
తినే పప్పు అన్నం కూర నెయ్యి అన్నిటి మీద మీరు పప్పు కూర అన్నం మీద కూడా ట్యాక్సులు కడితే మీరు జీతాలు తీసుకుంటున్నారు. కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉండాలి. ఐఎమ్ టోటల్ disappointed, disgusted with the political parties, with the political system, with the bureaucracy, with the executive, and more than that, totally disappointed, disgusted with judiciary. Judiciary duplicity completely exposed అయిపోయింది. There is no justice. హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి. మన అందరం ఐక్యమయ్యి మనకు మనమే న్యాయం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్. గీతల పరమాత్మ చెప్పింది అదే అర్జునుడిని, నీ యుద్ధం నువ్వే చేయవా, నీకు నేను చేయను, హెల్ప్ చేస్తాను నీకు, అంతేగాని నేను నీకోసం యుద్ధం చేయను, నీ యుద్ధం నువ్వే చేయాలని చెప్పాడు. జీవిత పోరాటం ఇది, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇది. మన సర్వైవల్ కోసం మన ఉనికిని కాపాడుకునేందు కోసము, మన దేశాన్ని, మన అక్క చెల్లెలు, మన ఆడపిల్లల ప్రాణాల మానాలు కాపాడుకునేందు కోసము మనం నిలబడాలి. ఇలా నిలబడకపోతే రేపు నీకు ఫ్యూచర్ లేదు. సుత్తలేవా బంగ్లాదేశ్లో ఏమవుతుందో రేపు ఇండియాలో కూడా మొత్తం కూడా గదే అయిపోతుంది. ఎవడా మనం కాపాడేది? సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుతుందా, స్టేట్ గవర్నమెంట్ కాపాడుతుందా, లేకపోతే జ్యుడిషియరీ కాపాడుతుందా? ఎవడున్నాడు? ఏ పొలిటికల్ పార్టీ మీది? మన హిందువుల పార్టీ అనేది చెప్పుకునేది ఏమున్నది చెప్పు. షో మీ వన్ పార్టీ విచ్ ఈస్ స్టాండింగ్ ఫర్ విచ్ విల్ స్టాండ్ బై ద హిందూస్. మన కోసం స్టాండ్ అయినటువంటి ఉన్నదేది? నీకు ఏమన్నా చెప్పిండ్రా? మీకోసం ఉన్నామని ఈ పార్టీ ఒకటి చెప్పిండు, ఏ పొలిటీషియన్ చెప్పిండు నీకు? ఇప్పటికైనా హిందువులు కలిసి తెచ్చుకోవాలా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సెండ్ యువర్ కామెంట్స్ అండ్ రెస్పాన్సెస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఇదనే యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ఇంకా దానికి రీచ్ ఎక్కువ చేస్తుందండి. అప్పుడు ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి మన వాయిస్ పోతుంది అనమాట. అందుకోసం మీరు చేయాలి. ఇది కూడా చేయనప్పుడు వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్? ఇది కూడా ఈ మాత్రం చేయని వాళ్ళు, ఈ మాత్రం పెయిన్ తీసుకోలేని వాళ్ళు రేపు ఎల్లుండి మనం ఏం ఐక్యం యూనిట్ అవుతామో, ఏం కొట్లాడతాము. జై శ్రీరామ్, జై కృష్ణ, వందే మాతరం.